32 వరకు ఫండమెంటల్ రైట్స్ అనమాట. సో 32 ఈజ్ డీల్స్ విత్ కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. సో దాని తర్వాత 33 ఏం చెప్తుందంటే సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఇన్ స్పెషల్ సర్కమ్స్టెన్స్. అంటే కొన్ని స్పెషల్ కేసెస్లో, అంటే అందరికీ ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి, కాకపోతే వాటిని సస్పెండ్ చేసే అధికారం కూడా ఉంటుంది. సో ఎవరెవరికి సస్పెండ్ చేయొచ్చు, ఎవరెవరికి సస్పెండ్ చేయొచ్చు అంటే పార్లమెంట్ బై లా ఎంపవర్డ్ టు దిస్. అంటే దీనికోసం పార్లమెంటు ఒక చట్టం చేయాలన్నమాట. సో స్పెషల్ సర్కమ్స్టెన్సెస్లో డిఫెన్స్ పర్సనల్, సో వీళ్ళు ఉంటారు కదా, ఆర్మీ పీపుల్ ఉంటారు కదా, ఆర్మీ కానీ నేవీ, సో మన త్రివిధ దళాలు ఉంటారు కదా, సో వాళ్ళు వెళ్ళి నాకు ఫండమెంటల్ రైట్ ఉంది, నా ఫండమెంటల్ రైట్కి వైలేషన్ అయింది, రైట్ టు స్పీచ్ అని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడడానికి వీల్లేదనమాట. ఎందుకంటే వాళ్ళు స్టేట్, సో గవర్నమెంట్ సర్వీసెస్ అనమాట. సో వాళ్ళు కేంద్ర సంబంధిత సర్వీసెస్, సో కేంద్ర బలగాలు, సో పారామిలిటరీ ఫోర్సెస్ ఉంటాయి కదా, సో సిఆర్పిఎఫ్ జవాన్లు అట్లా ఉంటారు కదా. సో వాళ్ళు వెళ్ళి నాకు రైట్ టు స్పీచ్ ఉందని, సో ఇండియా ఎట్లా ఉంది, సో మన కంట్రీ గురించి అగెనెస్ట్గా మాట్లాడడానికి వీల్లేదనమాట. అంటే కొందరికి నార్మల్ పర్సన్స్ మాట్లాడవచ్చు, కానీ వీళ్ళకి ఎక్సెప్షన్ ఉంటుంది అనమాట. వీళ్ళు వెళ్ళి పర్టికులర్గా మాట్లాడడానికి వీల్లేదు. సో ఇంటెలిజెన్స్లో పనిచేసే వాళ్ళు, సో మనకి ఇంటెలిజెన్స్ బ్యూరో ఉంటుంది కదా, సో దాంట్లో వర్క్ చేసే వాళ్ళు కూడా మాట్లాడడానికి వీల్లేదు. అంటే రైట్ టు స్పీక్ అని, రైట్ టు ఇదని వాళ్ళు చేయడానికి వీల్లేదనమాట. అండ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ పర్సనల్ అండ్ ద పర్సనల్ ఇన్ఛార్జ్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్. సో పబ్లిక్ ఆర్డర్ అంటే స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇచ్చిన ఆర్డర్స్ని ఇంప్లిమెంట్ చేసే పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మా ఫండమెంటల్ రైట్స్కి వైలేషన్ అయిందని, మాకు రైట్ టు స్పీచ్ ఉందని ఎట్లా పడితే ఏది పడితే అది మాట్లాడడానికి వీల్లేదనమాట. అంటే వీళ్ళకి కొన్ని నామ్స్ అనేది ఫాలో అవుతాయి. సపోజ్ ఇప్పుడు టీచర్స్ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కదా, సో టీచర్స్ పాలిటిక్స్ మాట్లాడడానికి వీల్లేదు, ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నారు. సో గవర్నమెంట్లో సర్వీస్లో ఉన్నవారు పాలిటిక్స్ మాట్లాడడానికి వీల్లేదనమాట. సో అట్లాంటిది అంటే వీళ్ళకి కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, వీళ్ళకి కూడా ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి, కాకపోతే కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి వీళ్ళకి. ఓకే, సో ఆ రెస్ట్రిక్షన్స్కి లోబడి వీళ్ళు వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ అనేది యూస్ చేసుకోవాలి. సో ఇది ఆర్టికల్ 33. సో ఆర్టికల్ 34 ఏం చెప్తుందంటే స్టేట్ షెల్ ఐడెంటిఫై ద కమిషన్ అండ్ ఒమిషన్ ఆఫ్ ద పర్సనల్ మెన్షన్డ్ ఇన్ ఆర్టికల్ 33. సో డ్యూరింగ్ మార్షల్ లా, సో మార్షల్ లా ఉంటుంది కదా, సో మార్షల్ లా అప్లికబుల్ అయినప్పుడు ఈ 33లో ఇచ్చిన పర్సన్స్లో ఎవరు కమిషన్ అండ్ ఎవరు ఒమిషన్, అంటే ఎవరు పర్టికులర్గా వస్తారు దీంట్లోకి. ఈ మార్షల్ లా అప్లికబుల్ అయినప్పుడు డిఫెన్స్ పర్సనల్, పారామిలిటరీ పర్సనల్ వీళ్ళందరికీ ఫండమెంటల్ రైట్స్ అనేవి సస్పెండ్ చేయడం జరగబడుతుంది అనమాట. అంటే వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ని స్పెషల్ ప్రావిజన్స్లో యూజ్ చేసుకోవడానికి వీల్లేదు, వాళ్ళు ఏది పడితే అది మాట్లాడడానికి వీల్లేదు. పర్టికులర్గా ఇప్పుడు మనకి వార్స్ అయినప్పుడు కానీ వార్స్ అవుతుంటాయి కదా, సో వార్స్ అయినప్పుడు అక్కడ జవాన్లు ఎవరైతే ఉన్నారో మన సెక్యూరిటీకి సంబంధించిన మ్యాటర్స్లు బయట మాట్లాడొద్దు అనమాట. సో అది వాళ్ళ అంటే నాకు ఫండమెంటల్ రైట్ ఉంది, నేను ఏదైనా మాట్లాడవచ్చు, నేను సెక్యూరిటీ ఇష్యూస్ వచ్చి బయట చెప్పొచ్చు అంటే నో, ఇట్ ఈస్ నాట్ వర్కౌట్. సో మార్షల్ లా అనమాట. సో ఇది ఆర్టికల్ 34 చెప్తుంది. సో దిస్ ఇస్ అండ్ ఆర్టికల్ 35. సో లాస్ట్ ఆర్టికల్ ఇన్ దిస్ ఫండమెంటల్ రైట్స్. సో దట్ ఈస్ Article 35 of the Constitution deals with Article 35. So Article 35 of the Constitution deals with only Parliament can amend fundamental rights. So Parliament ki మాత్రమే fundamental rights ni సవరణ చేసే అధికారం ఉంది, బట్ నాట్ స్టేట్ లెజిస్లేచర్. సో పార్లమెంట్కి మాత్రమే ఫండమెంటల్ రైట్స్ని సవరణ చేసే అధికారం ఉంది, స్టేట్ లెజిస్లేచర్స్కి లేదు అని ఆర్టికల్ 35 చెప్తుంది. సో దిస్ ఎండ్స్ విత్ ఆర్టికల్ 35 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. దెన్ వీ హ్యావ్ అమెండబిలిటీ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ మీద మనకి కొన్ని ఫేమస్ కేసెస్ ఉన్నాయి. సో ఆ కేసెస్ని మనం 1 by 1 చూద్దాం. సో అమెండబిలిటీ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. అమెండబిలిటీ అంటే ఇక్కడ చూడండి, అమెండబిలిటీ అంటే సవరణ చేయడం. సో అమెండబిలిటీ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్.
amendability of fundamental rights. సో ఫండమెంటల్ రైట్స్ని సవరణ అనమాట, సవరణ. ఎస్, ఫండమెంటల్ రైట్స్ని సవరణ చేయడానికి ఉన్నాయి. సో ఇట్ స్టార్టెడ్ ఇన్ ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1931. సో ఫస్ట్ సిఏఏ 1951 నుంచే ఫండమెంటల్ రైట్ని సవరణ చేయడం అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్టే ఫండమెంటల్ రైట్స్నే అమెండ్ చేశారు, ఫండమెంటల్ రైట్స్కే సవరణ చేయడం జరిగింది 1951లో. సో సో ఈ కేసులో ఇక్కడ ఏమైందంటే క్వశ్చన్డ్ amendability of fundamental rights in Supreme Court challenged. సో ఇక్కడ ఛాలెంజ్ చేయడం జరిగింది, అమెండబిలిటీ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. అంటే ఫండమెంటల్ రైట్స్ని సవరణ చేయొచ్చా, సో చేస్తే ఏ విధంగా చేయాలి, ఏంటి అనేది ఇక్కడ ఫేమస్ కేసు ఉంది. సో ఫస్ట్ కేసు వచ్చేసి శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 1951. సో ఈ కేసు వచ్చేసి 1951లో శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. సో క్వశ్చన్డ్ కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1951. అంటే దీని కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీని ఛాలెంజ్ చేయడం జరిగిందనమాట ఈ కేసులో. కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ ఫస్ట్ సిఏఏ 1951 ఛాలెంజ్డ్. సో దీన్ని ఛాలెంజ్ చేయడం జరిగింది, అంటే ఇది ఎంతవరకు అప్లికబుల్ అవుతుంది. ఎస్, సో ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఫస్ట్ సిఏఏ అనేది ఎంతవరకు, దీని కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఎంత ఉంది అని చెప్పేసి ఈ శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 1951లో ఛాలెంజ్ చేయడం జరిగింది. ఎస్, సో ఇట్ ఈస్ 1951. సో ఏం చెప్పారంటే ఇన్ దిస్ కేస్ సుప్రీం కోర్ట్ tell that provisions of 31(2), so provisions of article 13(2). సో ఆర్టికల్ 13(2)లో ఏం చెప్తుంది, పోస్ట్ కాన్స్టిట్యూషనల్ లాస్. సో పోస్ట్ కాన్స్టిట్యూషనల్ లాస్ అంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్, కాన్స్టిట్యూషన్ అవైలబుల్ అయిన తర్వాత, అంటే కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిన తర్వాత ఏ కాన్స్టిట్యూషనల్ లాస్ని, అంటే ఫండమెంటల్ రైట్స్కి విభేదిస్తూ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏ పర్టికులర్ లాస్ చేయొద్దు అని చెప్తుంది. మనం ఇది చూసుకున్నాం 13(2) ఏమంటారు, సెవరబిలిటీ అని చెప్పేసి. అంటే ఏదైనా లాని ఫండమెంటల్ రైట్స్కు విభేదిస్తూ అబ్రిడ్ చేస్తే పోస్ట్ కాన్స్టిట్యూషనల్, ప్రీ కాన్స్టిట్యూషనల్ కదా, కాన్స్టిట్యూషన్ ముందు కాదు, కాన్స్టిట్యూషన్ తర్వాత, అంటే కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చిన తర్వాత ఏ పర్టికులర్ లా అయినా స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ తీసుకొస్తే అది ఫండమెంటల్ రైట్స్తో విభేదిస్తే ఆ పర్టికులర్ లా అనేది చెల్లదు, వాయిడ్ అనేది ఉంటుంది కదా. ఈ ప్రొవిజన్స్ని క్వశ్చన్ చేయడం జరిగింది. సో ఇట్ ఈజ్ ఓన్లీ అప్లికబుల్ ఫర్ ఆర్డినరీ లాస్ బట్ నాట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ లాస్. సో ఇది ఆర్డినరీ లాస్కి మాత్రమే వర్తిస్తుంది, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ లాస్కి వర్తించదు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఎక్కడ చెప్పిందంటే, సుప్రీంకోర్టు హెల్డ్ అండర్ శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఆర్టికల్ 13(2)లో ఉన్న ప్రావిజన్స్కి ఓన్లీ ఆర్డినరీ లాస్కి మాత్రమే వర్తిస్తుంది. ఆర్డినరీ లాస్ అయితేనే దోస్ ఆర్
ఇఫ్ అబ్రిడ్స్ టు ద ఫండమెంటల్ రైట్స్ దోస్ ఆర్ వాయిడ్, చెల్లదు. బట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ లాస్ అయితే చెల్లుతుంది అని చెప్పి సుప్రీంకోర్టు ఈ కేసులో చెప్పడం జరిగింది. సో ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ నాట్ అన్కాన్స్టిట్యూషనల్. సో ఫస్ట్ CAA 1951 ఈజ్ నాట్ అన్కాన్స్టిట్యూషనల్. అన్కాన్స్టిట్యూషనల్ అంటున్నా అంటే ఇది కాన్స్టిట్యూషనల్ ప్రకారంగా చెల్లుతుంది అని, నాట్ అన్కాన్స్టిట్యూషనల్. ఓకే, దెన్ ద పార్లమెంట్ అండ్ ఎంపవర్డ్ టు అమెండ్ ద ఫండమెంటల్ రైట్స్. సో పార్లమెంట్కి అధికారం ఉంటుంది అనమాట. పార్లమెంట్ ఎంపవర్డ్ టు అమెండ్ ఫండమెంటల్ రైట్స్. సో ఫండమెంటల్ రైట్స్ని సవరణ చేసే అధికారం అనేది పార్లమెంట్కి ఉంది అని చెప్పేసి శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఎస్. సో ఈ కేసు అయిపోయిన తర్వాత ఇంకొక కేసు వచ్చింది. సో కేసులు చాలా ఇంపార్టెంట్ అండి. సజన్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో సజన్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ 1964. సో ఈ కేసు వచ్చేసి 1964. సో ఈ కేసులో ఏమైందంటే, ఇన్ దిస్ కేస్ కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ సర్టెన్ లాస్. సో కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ సర్టెన్ లాస్ ఆఫ్ 9th షెడ్యూల్ ఛాలెంజ్. సో మళ్ళీ 9th షెడ్యూల్ చూడండి. సో 9th షెడ్యూల్ చాలా ఇంపార్టెంట్. 9th షెడ్యూల్ అక్విజిషన్ ఆఫ్ ప్రైవేట్ ప్రాపర్టీ ఫర్ పబ్లిక్ పర్పస్. సో దీంట్లో 284 లాస్ పెట్టామన్న. సో ఆ లాస్ కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీని ఇక్కడ ఛాలెంజ్ చేయడం జరిగింది. ఏ కేసులో? సజ్జన్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 1964. సో 9th షెడ్యూల్లో. సో ఇక్కడ సుప్రీంకోర్టు హెల్డ్ దట్, సుప్రీంకోర్టు రేటిఫైడ్ అంటే సమర్థించింది అనమాట. సుప్రీంకోర్టు రేటిఫైడ్ ద జడ్జ్మెంట్ గివెన్ ఇన్ శంకరీ ప్రసాద్ కేస్. ద జడ్జ్మెంట్ గివెన్ ఇన్ శంకరీ ప్రసాద్ కేస్. సో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మళ్ళీ సమర్థించుకుందనమాట. అంటే శంకరీ ప్రసాద్ కేసులో ఏం చెప్పింది? దీస్ ఆర్ నాట్ అన్కాన్స్టిట్యూషనల్. సో పార్లమెంట్కి ఫండమెంటల్ రైట్స్ని అమెండ్మెంట్ చేసే అధికారం ఉంది అని చెప్పేసి మళ్ళొకసారి రేటిఫై చేసుకుందనమాట. అంటే సమర్థించుకున్నది. ఎస్. సో ఇది సజ్జన్ సింగ్ కేసు. నెక్స్ట్ ఇంకొక కేసు ఉంది, గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. సో ఇవన్నీ రిలేటెడ్ టు ఫండమెంటల్ రైట్స్ అనమాట. సో ఫండమెంటల్ రైట్స్కి సంబంధించిన కేసులు. సో ఏ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అనేది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ థర్డ్ కేసు వచ్చేసి గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. సో గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. సో ఈ కేసు వచ్చేసి 1967. సో ఈ కేసు ఎందుకు? వై దిస్ కేస్? సో దిస్ ఈజ్ ఆల్సో 9th షెడ్యూల్ ఛాలెంజ్డ్. సో 9th షెడ్యూల్ ప్రొవిజన్స్ ఆర్ ఛాలెంజ్. సో ఎప్పుడు 9th షెడ్యూల్ నుంచి ప్రతిసారి కేసులు, ఎందుకంటే ప్రాపర్టీ ఇష్యూ కదా. సో అందుకనే గవర్నమెంట్ ఆలోచించి అందుకనే ఫండమెంటల్ రైట్స్ కింద
తీసేయడం జరిగింది. ఇంకా ఫండమెంటల్ రైట్ ఉంటే ఇంకా చాలా ఎక్కువ కేసెస్ వస్తాయి. సో కంపల్సరీ ఇచ్చేయాల్సి వస్తుంది అని చెప్పేసి ఫండమెంటల్ రైట్స్ నుంచి తీసేసి లీగల్ రైట్ కిందికి మార్చేసింది. అయినా కూడా కేసెస్ అనేవి చాలా రావడం జరిగింది, ఎందుకంటే ప్రాపర్టీ ఇష్యూ కాబట్టి. సో దీంట్లో కూడా 9th షెడ్యూల్లో ఉన్న ప్రావిజన్స్ని ఛాలెంజ్ చేశారు. సో ఇక్కడ ఏమన్నారంటే ఈ కేసులో చాలా ఇంపార్టెంట్. సో ఫండమెంటల్ రైట్స్ ఆర్ ట్రాన్సిడెంటల్ పొజిషన్ ఇన్ కాన్స్టిట్యూషన్. అంటే చాలా హైట్స్లో పెట్టారనమాట. అంటే కాన్స్టిట్యూషన్ అనేది ఫండమెంటల్ రైట్స్ అనేవి చాలా హైట్స్లో పెట్టడం జరిగింది కాన్స్టిట్యూషన్ రాసేటప్పుడే. అంటే వాటికి చాలా ప్రముఖ స్థానం అనేది ఇచ్చారు. సో పార్లమెంట్ కెనాట్ అమెండ్ అన్నది. పార్లమెంట్ చాలా ఇంపార్టెంట్. కెనాట్ అమెండ్ ఫండమెంటల్ రైట్స్ అని చెప్పడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందేమో పార్లమెంట్ కెన్ అమెండ్ అని చెప్పింది మిగతా 2 కేసెస్లో. సో ఇక్కడ గోలక్నాథ్ కేసు వచ్చేసరికి ఏమనంటే ఫండమెంటల్ రైట్స్ని చాలా హైట్స్లో పెట్టడం జరిగింది, వాటికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు కాన్స్టిట్యూషన్ మేకర్స్. అందుకనే మేము ముట్టుకోలేము, కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ రైట్స్ ప్రావిజన్స్కి అబ్రిడ్జ్గా ఉండేదాన్ని ఏది అని మేము ముట్టుకోలేము. అందుకనే పార్లమెంట్ కెనాట్ అమెండ్ ద ఫండమెంటల్ రైట్స్. పార్లమెంట్కి ఫండమెంటల్ రైట్స్ని సవరణ చేసే హక్కు లేదు అని చెప్పడం జరిగింది. సో ఈ జడ్జిమెంట్ కేమ్ విత్ ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ బట్ నాట్ రిట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్. అంటే ఇది నార్మల్గా సో ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్లోనే వచ్చింది. సో ఇది చూడండి, ఇది ముందు కేసులకి చాలా విభిన్నంగా సుప్రీంకోర్టు అనేది జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో ఈ జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు సిజేఐ ఆఫ్ సుప్రీంకోర్టు ఎవరంటే కోకా సుబ్బారావు. చాలా ఇంపార్టెంట్, కోకా సుబ్బారావు. సో హీస్ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్. యాక్చువల్లీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరంటే కోకా సుబ్బారావు వెన్ ద జడ్జిమెంట్ ఆఫ్ ద గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ గివెన్. సో స్టేట్ ఆఫ్ పంజాబ్ ఈ కేసులో చాలా విభిన్నమైన జడ్జిమెంట్ ఇచ్చారు. అంటే ఫండమెంటల్ రైట్స్ని అమెండ్మెంట్ చేసే హక్కు పార్లమెంట్కి లేదు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇది డిఫరెంట్గా ఇచ్చారు కాబట్టి చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ సీజే ఎవరంటే కోకా సుబ్బారావు. చాలా ఇంపార్టెంట్ కేసు గోలక్నాథ్. సో ఇక్కడ ఇది అన్నారు కదా, సో దీనికి మళ్ళీ సవరణ చేస్తూ ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1971. సో ఇక్కడ అమెండ్ చేయలేమన్నారు కదా, సో ఎందుకు చేయలేమో ఇక్కడ చెప్తుంది. పాస్డ్ టు నలిఫై. సో ఇది ఎందుకు ఇచ్చారంటే పాస్డ్ టు నలిఫై జడ్జిమెంట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఇన్ గోలక్నాథ్ కేస్. సో చాలా ఇంపార్టెంట్. సో గోలక్నాథ్ కేసులో ఇచ్చిన జడ్జిమెంట్ని నలిఫై చేయడానికి, దాన్ని పల్చన చేయడానికి, దాన్ని తీసేయడానికి ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకొచ్చింది పార్లమెంట్ అంటే 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1971. చాలా ఇంపార్టెంట్. సో గోలక్నాథ్ కేసులో ఇచ్చిన జడ్జిమెంట్ని నలిఫై చేయడానికి పార్లమెంట్ అనేది ఇది తీసుకురావడం జరిగింది. ఎస్. సో దీంట్లో ప్రొవిజన్స్ పెట్టారు. సో ప్రొవిజన్ 1 ఏం చెప్తుంది దీంట్లో చూద్దాం. సో ప్రొవిజన్ 1 ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, పార్లమెంట్ అమెండ్ ఎనీ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఇంక్లూడింగ్ ఫండమెంటల్ రైట్స్. పార్లమెంట్ అమెండ్ ఎనీ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటే పార్లమెంటు రాజ్యాంగంలోని ఏ భాగానైనా సవరణ చేయొచ్చు, ఇంక్లూడింగ్ ఫండమెంటల్ రైట్స్. ఇంతకుముందు ఏమన్నారు గోలక్నాథ్ కేసులో, సో ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేసే అధికారం పార్లమెంట్కి లేదన్నారు కదా, సో దాన్ని నలిఫై చేయడానికే ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చారు. సో దీంట్లో ప్రొవిజన్ 1 ఇది చెప్తుంది. సో ప్రొవిజన్ 2 ఏం చెప్తుంది చూద్దాం. సో ఈ పర్టికులర్ దాంట్లో ప్రొవిజన్ 2 ఏం చెప్తుందంటే దిస్ పవర్ ఆఫ్ పార్లమెంట్, దిస్ పవర్ ఆఫ్
పార్లమెంట్ అంటే ఈ అమెండ్మెంట్ చేసే పవర్ అనేది అనమాట. పార్లమెంట్కి సవరణ చేసే పవర్ ఉంది కదా. కెనాట్ బి క్వశ్చన్డ్ ఇన్ ఎనీ కోర్ట్ ఆఫ్ లా, కెనాట్ బి questioned in any court of law. సో మళ్ళీ ఈ అమెండ్మెంట్ని అంటే పార్లమెంట్ అట్లెట్లా అమెండ్ చేస్తుంది, ఫండమెంటల్ రైట్స్ చాలా ఇది కదా, సో పైన ఉన్నాయి కదా ఫండమెంటల్ రైట్స్ని ముట్టుకోవద్దు కదా అని చెప్పేసి మళ్ళీ కోర్టుకి వెళ్తారని చెప్పేసి ఇక్కడే పెట్టేసింది అనమాట. సో ఈ పార్లమెంట్కున్న ఈ అమెండ్మెంట్ పవర్ని ఏ కోర్టులో క్వశ్చన్ చేయడానికి వీల్లేదు అనేది చాలా ఇంపార్టెంట్ ఇది. సో 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఎందుకు తీసుకొచ్చారంటే టు నలిఫై ద జడ్జిమెంట్ గివెన్ ఇన్ గోలక్నాథ్ కేసు, గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 1967. చాలా ఇంపార్టెంట్ కేసు. సో ప్రొవిజన్ 1 వచ్చేసి పార్లమెంట్కి మొత్తం కాన్స్టిట్యూషన్ని అమెండ్మెంట్ చేసే అధికారం ఉంది ఇంక్లూడింగ్ ఫండమెంటల్ రైట్స్. మళ్ళీ ఈ అధికారాన్ని ఏ కోర్టులో క్వశ్చన్ చేయడానికి వీలేదని ప్రొవిజన్ 2 కూడా పెట్టడం జరిగింది. ఎస్, సో ఇది. సో నెక్స్ట్ ఇది గోలక్నాథ్ కేసు. నెక్స్ట్ మనకి చాలా ఇంపార్టెంట్ కేసు ఉంది, అది కేశవానంద భారతి కేసు. కేశవానంద భారతి చాలా ఇంపార్టెంట్ కేసు ఇది. సో ఇవన్నీ ఫండమెంటల్ రైట్స్కి రిలేటెడ్ కేసెస్ అనమాట. సో కేశవానంద భారతి కేసు, కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ, స్టేట్ ఆఫ్ కేరళ చాలా ఇంపార్టెంట్ కేసు. 1973 ఇయర్ కూడా ఇంపార్టెంట్. కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ 1973. సో దిస్ కేస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ కేసులో ఏం చెప్పిందంటే ఇన్ దిస్ కేస్ కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ ప్రొవిజన్ 2. సో ఇది కెనాట్ బి క్వశ్చన్డ్ ఇన్ ఎనీ కోర్ట్ ఆఫ్ లా అన్నాం కదా. సో అదే ఛాలెంజ్ చేశారు అనమాట. ఛాలెంజ్డ్ ప్రొవిజన్ 2 ఆఫ్ 24th CAA, 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఏ ఇయర్లో తీసుకొచ్చిండ్రు? 1971. సో కెనాట్ బి క్వశ్చన్డ్ ఇన్ ఎనీ కోర్ట్ ఆఫ్ లా అన్నారు కదా. సో పార్లమెంట్కి మొత్తం కాన్స్టిట్యూషన్ని అమెండ్మెంట్ చేసే అధికారం ఉందని చెప్పేసి సో దాన్నే క్వశ్చన్ చేశారనమాట ఇక్కడ. ఏ కేసులో? కేశవానంద భారతి కేసు. ఎస్, సో ఛాలెంజ్డ్. ఇట్ ఈజ్ అగైనెస్ట్ ద స్పిరిట్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ అని చెప్పిండు. ఏంటిది? ఇట్ ఈస్ అగైనెస్ట్ ద స్పిరిట్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ. సో జ్యుడిషియల్ రివ్యూ అనే దానికి ఇది అగైనెస్ట్గా ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో జ్యుడిషియల్ రివ్యూ అంటున్నారు. సో న్యాయ సమీకరణ. ఎస్, న్యాయ సమీకరణ. ఎస్, సో న్యాయ సమీకరణ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. మళ్ళీ ఇక్కడ కెనాట్ బి క్వశ్చన్ ఇన్ ఎనీ లా అంటున్నారు. అందుకని చెప్పేసి కేశవానంద భారతి కేసులో క్వశ్చన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే సో ఇక్కడ చాలా పెద్ద బెంచ్ ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు బెంచ్ ఆఫ్ 13 జడ్జెస్. సో 13 జడ్జెస్ తోటి సుప్రీంకోర్టు బెంచ్ని ఏర్పాటు చేసి ఇక్కడ సో ఇట్ ఈస్ సెడ్ దట్ సో పార్లమెంట్ కెన్ అమెండ్ కాన్స్టిట్యూషన్ బట్ నాట్ బేసిక్ స్ట్రక్చర్. సో ఇక్కడ బేసిక్ స్ట్రక్చర్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది. బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. సో బేసిక్ స్ట్రక్చర్ని తప్ప మిగతా మొత్తంని అమెండ్ చేసే వీలుంది అని చెప్పేసి ఈ 13 జడ్జెస్ బెంచ్ చూడండి చాలా పెద్ద బెంచ్ని ఏర్పాటు చేసి చెప్పడం జరిగింది. ఏ కేసులో అంటే కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే పార్లమెంట్కి అమెండ్ చేసే అధికారం ఉంది కాన్స్టిట్యూషన్ని బట్ ఎక్సెప్ట్ బేసిక్ స్ట్రక్చర్ అన్నది. బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏంటి? ఇప్పుడు ఇల్లు ఉందనుకోండి, ఇల్లుకి బేసిక్ స్ట్రక్చర్ ఏంటి?
అది బేస్మెంట్ ఉంటుంది కదా, బేస్మెంట్ పిల్లర్స్, అది బేసిక్ స్ట్రక్చర్. సో అట్లనే కాన్స్టిట్యూషన్కి కూడా బేసిక్ స్ట్రక్చర్ని ఇక్కడ డిఫైన్ చేశారనమాట. ఈ 13 జడ్జ్ బెంచ్ ఏం చేసిందంటే కాన్స్టిట్యూషన్కి కూడా బేసిక్ స్ట్రక్చర్ ఉంది, ఆ బేసిక్ స్ట్రక్చర్ని వదిలేసి మిగతా పార్ట్ని సవరణ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. ఎస్, సో ఆ మిగతా, సో బేసిక్ స్ట్రక్చర్ అన్నారు కదా, సో అసలు బేసిక్ స్ట్రక్చర్లో ఏమేమి వస్తాయో కూడా ఇక్కడ చెప్పారనమాట. సో బేసిక్ స్ట్రక్చర్ ఇంక్లూడ్స్ సో బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ వదిలేసి మిగతా మొత్తం సవరణ చేసుకునే అధికారం పార్లమెంట్కి ఉంది అని చెప్పారు. సో బేసిక్ స్ట్రక్చర్లో ఏమేమి ఉంటాయో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి సావరెనిటీ ఆఫ్ ఇండియా. సావర్నిటీ ఆఫ్ ఇండియా అంటే దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగే దేన్ని అమెండ్మెంట్ చేయడానికి వీల్లేదు. ఎస్, నెక్స్ట్ సెక్యులర్ ఫీచర్. సెక్యులర్ ఫీచర్ ఆఫ్ ఇండియా. సో సెక్యులర్ ఫీచర్, లౌకిక తత్వానికి సంబంధించిన వాటిని కూడా అమెండ్ చేయడానికి వీల్లేదు. నెక్స్ట్ పార్లమెంటరీ డెమోక్రసీ. పార్లమెంటరీ డెమోక్రసీ, సో రాజ్యం. సో పార్లమెంటరీ డెమోక్రసీ అనేది కూడా బేసిక్ స్ట్రక్చర్. నెక్స్ట్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ. టెరిటోరియల్ ఇంటిగ్రిటీ, ఎస్, టెరిటోరియల్ ఇంటిగ్రిటీ కూడా బేసిక్ స్ట్రక్చర్. నెక్స్ట్ జుడిషియల్ రివ్యూ. సో జుడిషియల్ రివ్యూ ఏదైతే ఉందో అది కూడా బేసిక్ స్ట్రక్చరే, సో దాన్ని కూడా అమెండ్ చేయడానికి వీల్లేదు. నెక్స్ట్ ఫండమెంటల్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియా. Yes, fundamental of structure of India is also includes in basic structure. Next ఇంకా బేసిక్ స్ట్రక్చర్లో ఏం ఇంక్లూడ్ చేసిందంటే రూల్ ఆఫ్ లా. సో వీటిని అమెండ్మెంట్ చేసే అధికారం పార్లమెంట్కి లేదనమాట. రూల్ ఆఫ్ లా, డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్. డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్, సో ఇండివిజువల్ డిగ్నిటీని కూడా ఇచ్చేయడానికి వీల్లేదు. ఎస్, నెక్స్ట్ రైట్ టు లివ్ అండ్ పర్సనల్ లిబర్టీ. రైట్ టు లివ్ అండ్ పర్సనల్ లిబర్టీ. సో రైట్ టు లివ్ అండ్ పర్సనల్ లిబర్టీ, సో ఇది కూడా ఇంక్లూడ్స్ ఇన్ బేసిక్ స్ట్రక్చర్. నెక్స్ట్ సపరేషన్ ఆఫ్ పవర్స్. సపరేషన్ ఆఫ్ పవర్స్, సో పవర్స్ ఉంటాయి కదా, జుడిషియల్ పవర్స్, ఎస్, ఎగ్జిక్యూటివ్ పవర్స్ అండ్ లెజిస్లేటివ్ పవర్స్. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, సో ఇది కూడా బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, సో దీన్ని కూడా అమెండ్ చేయడానికి వీల్లేదు. నెక్స్ట్ a balance between fundamental rights and DPSP. Balance between fundamental rights and ఆదేశిక సూత్రాలు. డిపిఎస్పీస్ అంటే ఆదేశిక సూత్రాలు. సో ఫండమెంటల్ రైట్స్కి వీటికి మధ్యలో బ్యాలెన్స్ని కూడా చూసుకోవాలన్నమాట. ఎస్, ఇంకా సో ఈ మొత్తం, సో ఇదంతా బేసిక్ స్ట్రక్చర్. సో ఈ బేసిక్ స్ట్రక్చర్ని వీటిని వదిలేసి ఇంకా మిగతా పార్ట్ని మొత్తాన్ని అమెండ్మెంట్ చేసుకునే అధికారము పార్లమెంట్కి ఉంది అని చెప్పేసి ఏ కేసులో చెప్పడం జరిగింది? కేశవానంద భారతి కేస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ 1973. సో పాపులర్లీ దీన్ని ఏమంటారంటే ఫండమెంటల్ రైట్స్ కేస్ అంటారు, ఎందుకంటే ఫండమెంటల్ రైట్స్కి రిలేటెడ్ ఉంది కదా. సో పాపులర్లీ నోన్ యాజ్ ఫండమెంటల్ రైట్స్ కేసు. జడ్జిమెంట్ ఎప్పుడు వచ్చిందంటే జడ్జిమెంట్ 24th April 1973. ఏప్రిల్ 1973. సో ఈ జడ్జిమెంట్ వచ్చినప్పుడు సిజేఐ ఎవరని కూడా అడుగుతారు. సో సిజేఐ ఎవరంటే ఎస్ఎం సిక్రీ.
చాలా ఇంపార్టెంట్. సో ఇంతకుముందు చూసుకున్నాం కదా. సో ఫేమస్లీ కాల్డ్ యాజ్ ఫండమెంటల్ రైట్స్ కేసు. జడ్జిమెంట్ కేమ్ 24th April 1973. సో సీజేఐ వచ్చేసి ఎస్ఎం సిక్రీ. సో ఇంతకుముందు గోలక్నాథ్ కేసు చూసుకున్నాం కదా. సో అక్కడ సీజేఐ ఎవరు అట్లా. సో ఇది కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన బేసిక్ స్ట్రక్చర్, చాలా ఇంపార్టెంట్. సో బేసిక్ స్ట్రక్చర్ని వదిలేసి మిగతా దేనైనా రివ్యూ అంటే అమెండ్మెంట్ సవరణ చేసుకునే అధికారము పార్లమెంట్కి ఉంది అని చెప్పడం జరిగింది. సో దిస్ ఈజ్ ఫండమెంటల్ రైట్స్. సో కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్. సో 13 members బెంచ్. సీజే వచ్చేసి ఎస్ఎం సిక్రీ. జడ్జిమెంట్ వచ్చిన డేట్ కూడా ఇంపార్టెంట్, 24th April 1973. నెక్స్ట్ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976. సారీ. సో అమెండ్మెంట్ అన్నాం కదా, మళ్ళీ ఆర్టికల్కి వెళ్ళిపోతామంట. 42nd CAA 1976. సో దీంట్లో ఏమైందో చూద్దాం. ఎస్, సో ఇదంతా ఫండమెంటల్ రైట్స్కి రిలేటెడ్ అనమాట. అంటే ఫండమెంటల్ రైట్స్కి రిలేటెడ్ కేసెస్, దాని మీద ఆర్గ్యుమెంట్స్, ఇష్యూస్, వాటి గురించే చూస్తున్నాం మనం. ఎస్, సో 42nd CAA 1976లో ఏముందంటే ఆర్టికల్ 368. సో ఆర్టికల్ 368 అంటే అమెండ్మెంట్ గురించి ఇస్తుంది. అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. సో రాజ్యాంగ సవరణ కదా. సో సవరణ చేయడానికి మనము ఈ పర్టికులర్ ఆర్టికల్ని వాడతాం అనమాట. సో దీంట్లో ఆర్టికల్ 368లో ప్రొవిజన్ 5, ప్రొవిజన్ 4 ఉన్నాయి. అవి ఏం చెప్తున్నాయో చూద్దాం. ఆర్టికల్ 368 ప్రొవిజన్ 4. సో అమెండబిలిటీ మీద ఇవేం చెప్తున్నాయి అంటే పార్లమెంట్ హ్యావ్ అన్లిమిటెడ్ పవర్స్ టు అమెండ్ కాన్స్టిట్యూషన్ అంటుంది. పార్లమెంట్ హ్యావ్ అన్లిమిటెడ్ పవర్స్ టు అమెండ్ కాన్స్టిట్యూషన్. సో కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయడానికి పార్లమెంట్కి అన్లిమిటెడ్ పవర్స్ ఉన్నాయని ఆర్టికల్ 368(4) చెప్తుంది. అండ్ ఆర్టికల్ 368(5) ఏం చెప్తుంది చూద్దాం. సో ఆర్టికల్ 368(5) ఈస్ టెలింగ్ దట్ ద అన్లిమిటెడ్ పవర్స్ ఆఫ్ పార్లమెంట్ కెన్ నాట్ బీ క్వశ్చన్డ్ ఇన్ ఎనీ కోర్ట్ ఆఫ్ లా. అన్లిమిటెడ్ పవర్స్ of parliament cannot be questioned in any court of law. సో మళ్ళీ ఇక్కడ ఏం చెప్తుంది ఆర్టికల్ 368(5) ఏం చెప్తుందంటే ఈ అన్లిమిటెడ్ పవర్స్ని ఏ కోర్టులో క్వశ్చన్ చేయడానికి వీల్లేదు. చూడండి కాంట్రడిక్షన్. మళ్ళీ ఇక్కడ కాంట్రడిక్షన్, కేశవానంద భారతికి మళ్ళీ ఇక్కడ కాంట్రడిక్షన్ అనమాట. సో ఇది ఒక కేసు. సో 368 చాలా ఇంపార్టెంట్. అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, సవరణల గురించి చెప్తుంది. దాంట్లో 4(5) ఏం చెప్తుందంటే 4 ఏమంటుంది కాన్స్టిట్యూషన్ పార్లమెంట్కి అన్లిమిటెడ్ పవర్స్ ఉన్నాయని చెప్తుంది. మళ్ళీ ఈ అన్లిమిటెడ్ పవర్స్ని ఎవరు క్వశ్చన్ చేయడానికి వీల్లేదని కూడా చెప్తుంది అనమాట. ఎస్, నెక్స్ట్ దీనికోసమే ఇంకొక కేసు ఉంది. అదేం కేసు అంటే మినర్వా మిల్స్. చూడండి ఫండమెంటల్ రైట్స్లో చాలా కేసెస్ వస్తాయి, చాలా ఇంపార్టెంట్. మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో ఏ ఇయర్ అంటే ఇది 1980. సో చాలా ఇంపార్టెంట్ కేసు ఇది కూడా. సో కేశవానంద భారతి తర్వాత ఇంపార్టెంట్ కేసు వచ్చేసి మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1980. ద సుప్రీం కోర్ట్ ఇన్ స్ట్రక్ డౌన్ ఆఫ్ ప్రొవిజన్స్ ఆఫ్ సుప్రీంకోర్టు ఏం చేసిందంటే సుప్రీంకోర్టు స్ట్రక్ డౌన్ ద provisions. So Supreme Court struck down the
provisions added to 368 Article 368 by 42nd Constitutional Amendment Act 1976. చూడండి, సో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనము 368(4) ఇంకా 5ని యాడ్ చేయడం జరిగింది. ఎస్, సో ఈ యాడ్ చేసిన దాంట్లోని ఇక్కడ స్ట్రక్ డౌన్, సో ఆపేసిందట, నిలిపి వేసింది. ఎస్, సో నిలిపివేయడం జరిగింది, ఇక్కడ ఆపేసింది, స్ట్రక్ డౌన్. ఏ కేసులో? మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 1980. చూడండి, ఇవి అన్లిమిటెడ్ పవర్స్ ఉంది అంటుంది, ఇంకా కెనాట్ బి క్వశ్చన్ ఇన్ ఎనీ లా అంటుంది. మళ్ళీ ఇది జ్యుడిషియల్ రివ్యూకి, బేసిక్ స్ట్రక్చర్కి అన్నిటికీ విఘాతం అనమాట. అందుకని చెప్పేసి ఇక్కడ స్ట్రక్ డౌన్ చేసింది. సో డిక్లేర్ దట్ ఇట్ ఈస్ అగేన్స్ట్, చూసారా, ఇట్ అగేన్స్ట్ జ్యుడిషియల్ రివ్యూ. సో ఇది జ్యుడిషియల్ రివ్యూకి అగేనెస్ట్ అనమాట. సో జ్యుడిషియల్ రివ్యూ అంటున్నారు, మళ్ళీ కెనాట్ బి క్వశ్చన్ ఇన్ ఎనీ లా అంటున్నారు. సో దట్స్ వే ఇట్ ఈస్ అన్కాన్స్టిట్యూషనల్. సో ఈ ప్రొవిజన్స్ ఏవైతే యాడ్ చేశారో 42nd CAA 1976 ద్వారా 368కి యాడ్ చేసిన 4 and 5 ఆర్ అన్కాన్స్టిట్యూషనల్ అని ఏ కేసులో చెప్పింది? మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. హెన్స్ సుప్రీం కోర్ట్ వన్స్ అగైన్ డిక్లేర్ దట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ విచ్ వయలేట్స్ ద బేసిక్ స్ట్రక్చర్ షెల్ నాట్ ఏదైనా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అయినా కూడా వయలేట్స్ బేసిక్ స్ట్రక్చర్. సో బేసిక్ స్ట్రక్చర్ని వయలేట్ చేసేటట్టు, బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏందో కేశవానంద భారతి కేసులో చెప్పుకున్నాం కదా. ఎస్, సో వయలేట్స్ ద బేసిక్ స్ట్రక్చర్ షెల్ బి వాయిడ్, అది చెల్లదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏ కేసులో అంటే మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1980. సో ఇదొక కేసు. నెక్స్ట్ ఇంకొక కేసు ఉంది, దట్ ఈస్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన కేసు, అది ఐఆర్ కోహెల్కో వర్సెస్ ఐఆర్ కోహెల్కో వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు. ఇంతకుముందు చూసినాం కదా, స్టేట్ ఆఫ్ తమిళనాడు. సో ఈ కేసు వచ్చేసి 2007. సో ఇంతకుముందు చూసినాం కదా, ఐఆర్ కోహెల్కో వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేస్ 2007. సుప్రీం కోర్ట్ హెల్డ్ దట్ ద లా విచ్ ఇంక్లూడెడ్ 9th schedule, సో అదే ఆఫ్టర్ సేమ్ అదే కేసు. సో 9th schedule ఇంక్లూడ్ చేసిన లాస్ ఆఫ్టర్ 24th April 1973. ఆఫ్టర్ 24th April 1973 అంట. ఆఫ్టర్ 24th April 1973 అంటే ఎందుకంటే కేశవానంద భారతి జడ్జిమెంట్ వచ్చిన డేట్ అనమాట. సో కేశవానంద భారతి జడ్జిమెంట్ వచ్చిన తర్వాత 9th schedule ఇంక్లూడ్ చేసిన లాస్ కెన్ బి ఛాలెంజ్డ్ యాజ్ దే ఆర్ నో మోర్ ఇన్యూమస్. సో ఇది జ్యుడిషియల్ రివ్యూ క్వశ్చన్. సో జ్యుడిషియల్ రివ్యూకి ఇవి విఘాతం కలిగిస్తున్నాయి కాబట్టి, సో దీని తర్వాత వచ్చిన లాస్ అన్నీ అన్కాన్స్టిట్యూషనల్, సో వాయిడ్. సో 9th schedule దీని తర్వాత వచ్చిన లాస్ అన్నిటిని క్వశ్చన్ చేయడం జరిగింది ఇక్కడ. సో ఇంతకుముందు ఏమన్నారు? సో ఇక్కడ అన్ని 9th schedule ఏవైతే ఉన్నాయో అవి అన్కాన్స్టిట్యూషనలా కాదా? ఎస్. సో అన్ని కేసెస్ చూడండి, 1 by 1 కేసు. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఏ ప్రొవిజన్స్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్కి యాడ్ చేయడం జరిగింది 368కి 4, 5. సో దాన్ని మళ్ళీ నెక్స్ట్ కేసులో స్ట్రక్ డౌన్ చేసేసింది. సో ఎప్పటికప్పుడు మార్పులు అనేవి చేసుకుంటూ వస్తుంది అనమాట. నెక్స్ట్ సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. సో ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ ఎప్పుడు అందరికీ అవైలబుల్ ఉంటాయి కదా. సో అవి సస్పెన్షన్ ఎప్పుడైతే అంటే ఎమర్జెన్సీలో, డ్యూరింగ్ ఎమర్జెన్సీ.
సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. సో ఫండమెంటల్ రైట్స్ని ఎప్పుడు సస్పెండ్ చేస్తామనేది చూడండి. సస్పెన్షన్ వచ్చేసి వెన్ ఎమర్జెన్సీ ప్రొక్లెయిమ్డ్, వెన్ ఎమర్జెన్సీ ప్రొక్లెయిమ్డ్. సో ఎమర్జెన్సీ అంటే అత్యవసర పరిస్థితి, మనకి అత్యవసర పరిస్థితులు 3 రకాలుగా ఉంటాయి కదా. సో దాంట్లో ఆర్టికల్ 352 కింద వచ్చిన అత్యవసర పరిస్థితి అంటే నేషనల్ ఎమర్జెన్సీ. సో నేషనల్ ఎమర్జెన్సీ విధించినప్పుడు ఫండమెంటల్ రైట్స్ అనేది సస్పెండ్ అవ్వడం జరుగుతుంది. ఎస్. సో అండర్ ఆర్టికల్ 19 షెల్ బి ఆటోమేటికలీ సస్పెండెడ్. సో ఆర్టికల్ 19లో మనము అన్నీ చెప్పుకున్నాం కదా, ఫ్రీడమ్ అని, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని, ఆటోమేటికల్లీ సస్పెండెడ్. సో సస్పెండ్ అయిపోతాయి అన్నమాట ఇవి. సో ఫండమెంటల్ రైట్స్ అనేది ఎమర్జెన్సీ, నేషనల్ ఎమర్జెన్సీలో సస్పెండ్ అవ్వడం జరుగుతుంది ఎప్పుడవుతాయని. అండ్ ఆర్టికల్ 20 and 21 cannot be suspended under any circumstances. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఎమర్జెన్సీలో కూడా సస్పెండ్ కాని ఆర్టికల్స్ ఏంటంటే ఆర్టికల్ 20 and 21 కెనాట్ బి సస్పెండెడ్ ఇన్ ఎమర్జెన్సీ ఆల్సో. ఎమర్జెన్సీలో కూడా సస్పెండ్ చేయడానికి వీల్లేదు. ఎస్. సో మిగతా అన్నీ సస్పెండ్ అవుతాయి ఫండమెంటల్ రైట్స్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ. బట్ 20 and 21 ఆర్ జీవించే హక్కు ఉంది కదా, రైట్ టు లైఫ్, పర్సనల్ లిబర్టీ, అవనేది ఫండమెంటల్ రైట్స్ సస్పెండ్ చేయడానికి వీల్లేదు డ్యూరింగ్ ఎనీ సర్కమ్స్టెన్సెస్. సో దిస్ ఎండ్ విత్ ఫండమెంటల్ రైట్స్. చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో వీ ఆర్ కంప్లీటెడ్ part 3 of the constitution. Then we go for the part 4 of the constitution, that is DPSPs, ఆదేశిక సూత్రాలు.